నమస్కారం స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ పేరెంట్స్. డిగ్రీ తర్వాత స్టూడెంట్స్కి ట్రెడిషనల్గా చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో కన్వెన్షనల్గా కాకుండా నాన్ కన్వెన్షనల్గా థింక్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో డిగ్రీ అంటే లైక్ బీకామ్, బీఎస్సీ, బీఏ ఇటువంటి కోర్సెసే కాదు, ఐ ఈవెన్ కన్సిడర్ బీటెక్ ఆల్సో. సో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ లేదా బీఏ, బీకామ్, బీఎస్సీ ఇటువంటి కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటి కోర్సెస్కి వెళ్ళకుండా లైక్ ఎంబీఏ లేదా ఎంటెక్, ఎంకామ్, ఎంఎస్సీ లాంటి కోర్సెస్కి వెళ్ళకుండా డిఫరెంట్గా ఆలోచించే అవకాశం ఉంది. అదే చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేనేదో అడ్మిషన్స్ కోసం చెప్పట్లా. నేను సిఏ క్వాలిఫై అయింది 2002 అంటే నా ఎక్స్పీరియన్స్ ఈ కోర్స్తో 22 years. అండ్ ఒక స్టూడెంట్గా, చార్టర్డ్ అకౌంటెన్సీ స్టూడెంట్గా నాకున్న ఎక్స్పీరియన్స్ ఇంకో 4 years, అంటే టోటల్ 26 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. స్టూడెంట్స్ ఒక వయసు కంటే నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ. సో డిగ్రీ తర్వాత స్టూడెంట్స్కి ఉండేటువంటి ఆప్షన్స్ ఏంటి? లైక్ పీజీ చేయటం, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఏ లేదా ఎంబీఏ. బీటెక్ తర్వాత ఆప్షన్స్ ఏంటి? ఎంటెక్ లేదా లైక్ ఫారెన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళి మాస్టర్స్ చేయటం. వాటికి ఏమాత్రం తీసిపోయినటువంటిది, నోవే లెస్సర్ దెన్ దిస్, వీటికి ఏమాత్రం తీసిపోయినటువంటి ఒక కెరీర్ ఆపర్చునిటీ ఏంటంటే సిఏ లేదా సిఎంఏ, కాస్ట్ అకౌంటెన్సీ అండ్ చార్టర్డ్ అకౌంటెన్సీ. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. పాస్ అయిన వాళ్ళని సిఏ పాస్ అయిన వాళ్ళని చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు, సిఎంఏ పాస్ అయిన వాళ్ళని కాస్ట్ అకౌంటెంట్ అని అంటారు. ఇవి రెండు కూడా ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే, దేశంలో అత్యున్నత ప్రమాణాలు పాటించే అతి కొద్ది కామర్స్ కోర్సుల్లో ఈ చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ లాంటి కోర్సులు అతి తక్కువ ఖర్చు. ఇంకొక విశేషం ఏంటంటే, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీ సెకండ్ ఇయర్ కానీ రిపీట్ డిగ్రీ అంటే లైక్ బీఏ, బీకామ్, బీఎస్సీ ఇటువంటి కోర్సెస్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళనే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు, లేదా థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళనే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అలానే బీటెక్ థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ లేదా లాస్ట్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళనే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. సో చార్టర్డ్ అకౌంటెన్సీ ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి డ్యూరేషన్ 3 years పడుతుంది. కాస్ట్ అకౌంటెన్సీ ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి డ్యూరేషన్ 2 years పడుతుంది. అండ్ చార్టర్డ్ అకౌంటెన్సీలో కానీ కాస్ట్ అకౌంటెన్సీలో కానీ ఇంకో బ్యూటీ ఏంటంటే, ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ చేసేప్పుడు స్టూడెంట్స్కి స్టైఫండ్ కూడా వస్తుంది. మంత్లీ 5,000 నుంచి 15,000 రూపీస్ దాకా వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫామ్, ఆడిట్ ఫామ్ కానీ లేదా ప్లేస్ లైక్ బెంగళూరు, చెన్నై, వాళ్ళు ఏ ఏరియా సెలెక్ట్ చేసుకుంటారు, ఏ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటారు, దాన్ని బట్టి యొక్క స్టైఫండ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో పేరెంట్స్ మీద కూడా డిపెండ్ అవ్వకుండా స్టూడెంట్స్ సెల్ఫ్ సస్టైనబిలిటీ, దానికోసమే ఈ యొక్క కోర్సెస్. సో నేనేం చెప్తానంటే, మీరు ఎంబీఏ, ఎంకామ్, ఎంఎస్సీ లేదా ఎంటెక్ ఇటువంటి కోర్సెస్ గురించి ఆలోచిస్తుంటే మీరు సిఏ, సిఎంఏ లాంటి ఆప్షన్స్ కూడా ఆలోచించండి. ప్రొఫెషనల్ కోర్సెస్ ఇవి మామూలు కోర్సెస్ కాదు, ప్రొఫెషనల్ కోర్సెస్. డబ్బు లేని ప్రపంచం అంటూ ఉండదు. డబ్బు ఎక్కడ ఉంటుందో ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్కి, కాస్ట్ అకౌంటెంట్స్కి రెస్పెక్ట్ అక్కడ ఉంటుంది, ఇంపార్టెన్స్ అక్కడ ఉంటుంది, వాళ్ళ ప్రెజెన్స్ అక్కడ ఉంటుంది. మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేటువంటి సబ్జెక్ట్స్ వినే ఉంటారు, అవి యూనివర్సల్ సబ్జెక్ట్స్. అలానే అకౌంటెన్సీ, ఫైనాన్స్ ఇవి కూడా యూనివర్సల్ సబ్జెక్ట్స్. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్ ఇవి. అండ్ లాస్ట్ వన్, జిఎస్టీ కలెక్షన్స్. ఏప్రిల్ 2024లో ఇండియన్ హిస్టరీలోని ఎప్పుడూ లేనంత జిఎస్టీ కలెక్షన్స్ వచ్చినాయి. అంటే దానివల్ల ఎవరికి ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి? ట్యాక్స్ ఎక్స్పర్ట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్. విపరీతమైన అవకాశాలు ఈ యొక్క చార్టర్డ్ అకౌంటెంట్స్కి, కాస్ట్ అకౌంటెంట్స్కి పెరగబోతుంది. అలానే మరొక ఇంపార్టెంట్ విషయం, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా 8 crores కంటే ఎక్కువ మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారు. సో ఇది ఇంకా పెరిగింది. జిఎస్టీ కలెక్షన్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళు కానీ ఇంకా పెరుగుతుంది. సో దీనివల్ల కూడా ఎనార్మస్ ఆపర్చునిటీస్, అబండెంట్ ఆపర్చునిటీస్ చార్టర్డ్ అకౌంటెంట్స్కి, కాస్ట్ అకౌంటెంట్స్కి రాబోతుంది. అండ్ బై ద బై, మీరు ఈ పాటికి సోషల్ మీడియాలో చూసుంటారు, February 2024లో చార్టర్డ్ అకౌంటెన్సీ గురించి ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారే ఈసీఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది. మనకి ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని లేదా ఎస్ఎస్సి బోర్డ్ అని లేకపోతే సిబిఎస్ఈ బోర్డ్ అని ఇటువంటి వాళ్ళు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు కదా, లేదా డిగ్రీ ఎగ్జామ్స్ అనుకో యూనివర్సిటీ వాళ్ళు. అలానే మనకి చార్టర్డ్ అకౌంటెన్సీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సో దాని యొక్క నూతనంగా ఎలక్ట్ కాబడినటువంటి ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అగర్వాల్ గారు చెప్పినట్టుగా
బై 2047 ఇండియాకి ఇంకొక 30 lakhs చార్టర్డ్ అకౌంటెంట్స్ కావాలంట. సో డిమాండ్ ఉన్న కోర్సు కూడా. సో బ్యూటీ ఏంటో చూడండి, తక్కువ టైంలో అయిపోతుంది. సిఏ అంటే డిగ్రీ తర్వాత బీటెక్ తర్వాత 3 years, అదే సిఎంఏ అయితే డిగ్రీ లేదా బీటెక్ తర్వాత 2 years. ఇది కాకుండా ఎనార్మస్ డిమాండ్. సిఎల్ అయితే 30 lakhs సిఎల్ కావాలట, చార్టర్డ్ అకౌంటెంట్స్ కావాలట బై 2047. దీంతో పాటు మీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా మీరు స్టైఫండ్ కూడా ఎర్న్ చేసే అవకాశం ఉంది. ఎర్న్ వైల్ యూ లెర్న్, చదువుకుంటూనే. మరొక ముఖ్య విషయం ఏంటంటే, మీరు స్క్రీన్ మీద అవకాశం ఉంటే నేను డిస్ప్లే చేయిస్తాను. ఈ రోజున ఆడపిల్లలు చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ లాంటి కోర్సులు దున్నేస్తున్నారు. ఇండియాలో ఈ రోజున ఎవ్రీ థర్డ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఈజ్ నౌ ఎ ఉమెన్. సిఏ ఎగ్జామ్స్లో ఆల్ ఇండియా ర్యాంక్స్ తెచ్చుకుంటుంది కూడా గర్ల్సే, అండ్ పాస్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంది గర్ల్స్కే. అండ్ మరో ముఖ్య విషయం చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. ఇది బీకామ్, బీఏ, బీఎస్సీ లాంటి ఒక సాధారణమైన డిగ్రీ కోర్స్ కాదు. ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్. ప్రొఫెషనల్ కోర్స్కి ఎప్పుడు కూడా రెస్పెక్ట్, డిమాండ్ రెండూ ఉంటాయి. అండ్ మీరు ఈ పాటి కొంతమంది గమనించుంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళకు ఉద్యోగాలు పోతున్నాయి అని సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో న్యూస్ కనిపిస్తూనే ఉంది. Artificial intelligence is eating your job. UPS announced today it will lay off 12,000 employees in efforts to cut costs. The California-based network giant is reportedly planning a major restructuring. Company after company is reporting layoffs and a decline in revenue. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్ కారణం ఏంటంటే రెసెషన్. ప్రతి 10 ఏళ్ళకోసారి వచ్చేది రెసెషన్. మరి ఇదే సమయంలో, నేను ఈ వీడియో మే 2024లో చేస్తున్నాను, ఇదే సమయంలో ఎక్కడైనా చార్టర్డ్ అకౌంటెంట్ని కానీ, కాస్ట్ అకౌంటెంట్ని కానీ రెసెషన్ వల్ల తీసేశారా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే మీరు నేను చెప్పిన మాట వినండి. అడ్మిషన్స్ కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. మాస్టర్ మైండ్స్ ఇయర్లీ సుమారుగా ఒక 20,000 అడ్మిషన్స్ ఉన్నటువంటి నేషనల్ వైడ్ రెప్యుటేషన్ ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్. అండ్ వి స్టార్టెడ్ వే బ్యాక్ ఇన్ 2002 అంటే ఇప్పటికీ మోర్ దెన్ 20 years ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్. సో అడ్మిషన్స్ కోసం ఏదో మాటలు చెప్పేటువంటి సంస్థ మాస్టర్ మైండ్స్ కాదు. మీ కెరీర్ మీ పేరెంట్స్కి ఎంత ఇంపార్టెంటో, మీకు ఎంత ఇంపార్టెంటో మాకు కూడా అంతే ఇంపార్టెంట్. డియర్ స్టూడెంట్స్, ఇలా మీరు చెప్పినట్టు సిఎస్ఈఎంఏ కోర్సెస్ దేశంలో ప్రముఖ కామర్స్ కోర్సెస్ అవి. ఓకే, సో కొంతమంది స్టూడెంట్స్ ఓన్లీ సిఏ చేస్తారు, చార్టర్డ్ అకౌంటెన్సీ. కొంతమంది ఓన్లీ సిఎంఏ చేస్తారు, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. కొంతమంది సిఎంఏ 2 కోర్సెస్ కూడా ఎట్ ఏ టైం కంప్లీట్ చేస్తారు. సో మీ చాయిస్. సిఏ కానీ సిఎంఏలో కానీ 3 స్టేజెస్ ఉంటాయి. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్. అలానే సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్. అండ్ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఇటువంటి కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కోర్సులోకి రావాలంటే ఫౌండేషన్ రాయాలి. సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్. డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కోర్సెస్కి రావాలంటే మీరు ఫౌండేషన్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సిఏ ఇంటర్ లేదా సిఎంఏ ఇంటర్కి వెళ్ళిపోవచ్చు. దీన్నే డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ అని అంటారు. ఈ డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ వాళ్ళకి ప్రతి సంవత్సరం మాస్టర్ మైండ్స్ వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు ఇలాంటి బ్రాంచెస్లో, మా బ్రాంచెస్ ఉన్న ప్లేసెస్ ఇవి. లెట్ మీ రిపీట్: హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరు, తిరుపతి అండ్ మా హెడ్ ఆఫీస్ గుంటూరు. సో ఈ డైరెక్ట్ ఎంట్రీ స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్ 2 batches ఉంటాయి. సిఏ ఇంటర్లో కానీ, సిఎంఏ ఇంటర్లో కానీ జూన్ 1st weekలో, డిసెంబర్ 1st weekలో ఈ యొక్క బ్యాచెస్ ఉంటాయి. అండ్ ఇంకో విశేషం ఏంటంటే, ఈ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా సిఏ ఇంటర్ లేదా డైరెక్ట్గా సిఎంఏ ఇంటర్ చెప్పాం. మీకు ఫస్ట్ బ్రిడ్జ్ కోర్స్ చెప్తాం, అప్రాక్సిమేట్లీ 30 days. అకౌంటెన్సీ ఫండమెంటల్స్, మ్యాథమెటిక్స్ ఫండమెంటల్స్, సో ఆడిటింగ్ ఫండమెంటల్స్, ఫైనాన్స్ యొక్క ఫండమెంటల్స్, అలానే ఇతర సబ్జెక్ట్స్ యొక్క ఫండమెంటల్స్ అన్ని టీచ్ చేసిన తర్వాత మాత్రమే మీకు సిఏ కానీ సిఎంఏ కానీ కోచింగ్ కంటిన్యూ చేయటం లేదా కమెంట్ చేయటం జరుగుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, మాస్టర్ మైండ్స్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? సౌత్ ఇండియాలో సిఏ లేదా సిఎంఏ కోర్సెస్కి మాస్టర్ మైండ్స్ లీడింగ్ ఇన్స్టిట్యూషన్. అప్రాక్సిమేట్లీ 20,000 అడ్మిషన్స్ పర్ ఇయర్ కలిగినటువంటి రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో సబ్జెక్టు కరెక్షన్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉందా అంటే మాస్టర్ మైండ్స్. అండ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 20 years దాటింది. 22nd year కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో 22 years సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి వన్ అండ్ ఓన్లీ కామర్స్ ఇన్స్టిట్యూషన్, సిఏసిఎంఏ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉందంటే మాస్టర్ మైండ్స్. అండ్ అలానే గత 4 ఏళ్లలో 2020, 2021, 2022, 2023లో అంటే జస్ట్ 4 yearsలో
9 times CA/CMA ఎగ్జామ్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. మై డియర్ చిల్డ్రన్, గమనించండి, ఇవి మా లైఫ్ టైంలో వచ్చినటువంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కాదు, కేవలం 4 yearsలో. అండ్ ఇవి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. అండ్ ఇవి రీజనల్ ఎగ్జామినేషన్స్ లైక్ ఇంటర్, ఎంఈసీ, ఎంపీసీ, బైపీసీ లాంటి ఎగ్జామ్స్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అయిన CA/CMA లాంటి కోర్సెస్లో వచ్చినటువంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. అండ్ మరొక చిన్న మనవి, మా ర్యాంకులు చూసి మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వద్దు, ఈ యొక్క కోర్సును చూసి మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వద్దు. CA/CMA కోర్సెస్ అద్భుతమైనవి, ఎక్స్ట్రాడినరీ కోర్సెస్. మా ర్యాంకులు చూసి మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వద్దు. మా కమిట్మెంట్, మా డెడికేషన్, మా డిసిప్లిన్, మా అకాడమిక్ ప్రోగ్రామ్, మా ఎక్స్పీరియన్స్ చూసి మాత్రమే మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి. అండ్ లాస్ట్ విషయం చెప్పేసి ముగించేస్తాను. 2022లో CMA సిలబస్ మారింది. CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. మీరు ఈవెన్ గూగుల్ చూసినా కూడా చెక్ చేస్తే తెలిసిపోతుంది. కంపెనీస్లో విపరీతమైన క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా అక్కర్లేదండి. డైరెక్ట్గా CMA ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా. CA అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ లేదా చార్టర్డ్ అకౌంటెంట్. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా. అంటే బోర్డు వాళ్ళు. మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ఎవరు? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లేదా CBSE. అలానే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే CA ఎగ్జామ్స్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా, CMA ఎగ్జామ్స్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా. వాళ్ళే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా చేస్తారు. మీరు గూగుల్ చేసి చూసుకోండి, నిరుద్యోగ సమస్య అస్సలు లేనటువంటి కోర్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే కామర్స్లో CA/CMA. సో 2022లో CMA సిలబస్ మారింది. 2023లో CA సిలబస్ మారింది, CA కోర్స్ సిలబస్ మారింది. సో CA ఎగ్జాంపుల్గా తీసుకుంటే CA ఇంటర్లో గతంలో 8 పేపర్స్ ఉంటాయి, ఇప్పుడు దాన్ని 6 పేపర్స్ చేశారు. CA ఫైనల్లో గతంలో 8 పేపర్స్ ఉంటాయి, ఇప్పుడు దాన్ని 6 పేపర్స్ చేశారు. అంటే టోటల్ CA కోర్స్లో 4 పేపర్స్ అంటే 400 మార్క్స్ సిలబస్ తగ్గించడం జరిగింది. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్, చాలా పెద్ద అడ్వాంటేజ్. అండ్ CAలో గతంలో ఆర్టికల్షిప్, దీన్ని ఇంటర్న్షిప్ అంట, 3 years ఉండేది, దాన్ని ఇప్పుడు 2 years చేశారు. అదొక పెద్ద అడ్వాంటేజ్. అంటే CA కోర్స్ యొక్క డ్యూరేషన్ 1 year తగ్గింది. సో డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత లేదా బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత CA చార్టర్డ్ అకౌంటెన్సీ కంప్లీట్ చేయడానికి సుమారుగా 3 to 4 yearsలో అయిపోతుంది. అదే మీరు CMA చేయాలనుకున్నారనుకోండి, అప్రాక్సిమేట్లీ 2 to 3 yearsలో కంప్లీట్ అయిపోతుంది. 2 to 3 yearsలో కంప్లీట్ అయిపోతుంది CMA కోర్స్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్. సో CMAలో ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ మీకు చెప్తాను. మీ ఫ్రెండ్స్ని కూడా మీరు గైడ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిన నాలెడ్జ్ నేను షేర్ చేస్తున్నాను. మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు CA ఇంటర్ తీసుకుంటే ఎగ్జాంపుల్గా, ఇప్పుడు నేను చెప్పే అడ్వాంటేజ్ CAకి ఉంది, CMAకి కూడా ఉంది. CA ఇంటర్ తీసుకుంటే 6 పేపర్స్ కదా, CA ఇంటర్లో 6 పేపర్స్ ఎట్ ఏ టైం ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. 3 పేపర్స్ దానికి Group 1 అంటారు, 3 పేపర్స్ దానికి Group 2 అంటారు. సో ఫస్ట్ మీకు కావాలంటే ఒక 3 పేపర్స్ రాయొచ్చు, మళ్ళీ ఒక 6 months గ్యాప్ తీసుకొని అనదర్ 3 పేపర్స్ రాయొచ్చు. సేమ్ అలానే CA ఫైనల్లో కూడా 6 పేపర్స్ ఎట్ ఏ టైం రాయాల్సిన అవసరం లేదు, గ్రూప్ వైజ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఫస్ట్ ఒక 3 పేపర్స్, తర్వాత ఒక 6 months గ్యాప్తో అనదర్ 3 పేపర్స్ మీరు రాయొచ్చు. సో నేను సింపుల్గా చెప్తున్నాను, ఇవి IIT, మెడిసిన్, UPSC లాంటి ఎగ్జామినేషన్స్తో కంపేర్ చేస్తే చాలా 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 ఈజీ కోర్సెస్ అండి. ఏ కోర్సెస్? CA/CMA. ఇవి డిగ్రీ లేదా బీటెక్ కోర్సెస్తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ కష్టమే. మరి మంచి లైఫ్ కావాలి, మంచి కెరీర్ కావాలి, స్టేబుల్ కెరీర్ కావాలి, అన్ఎంప్లాయ్మెంట్ సమస్యలు లేనటువంటి కెరీర్ కావాలి, రెసెషన్ వల్ల ఉద్యోగాలు పోయినటువంటి కెరీర్ కావాలి, మీ లైఫ్ పార్ట్నర్కి అలానే మీ పిల్లలకి, మీ అమ్మా నాన్నకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే ఈ మాత్రం కూడా కష్టపడిపోతే ఎలా మై డియర్ ఫ్రెండ్స్? సో ఏమాత్రం కష్టపడాలనే ఆలోచన ఉన్నా, మంచి భవిష్యత్తు కావాలనే కోరిక ఉన్నా, సో మీరు పుట్టడం మీ అమ్మా నాన్న అదృష్టం అనే ఫీల్ మీ అమ్మా నాన్నకి ఇవ్వాలన్నా, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవటం మీ లైఫ్ పార్ట్నర్ అదృష్టం అనే ఫీల్ మీ లైఫ్ పార్ట్నర్కి ఇవ్వాలన్నా, మీ ఇంట్లో పుట్టడం మీ పిల్లల అదృష్టం అనే ఫీల్ మీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలన్నా కొద్ది కష్టమైన కోర్సే చేయాలి. సో ఒకసారి చెప్పేస్తున్నాను, IIT కంటే, మెడిసిన్ కంటే, UPSC లాంటి ఎగ్జామ్స్ కంటే, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా బ్యాంక్ ఎగ్జామ్స్ కంటే డెఫినెట్లీ ఈ CA/CMA లాంటి కోర్సెస్ ఈజీనే. ఇవి బీటెక్ లేదా డిగ్రీ కోర్సెస్ కంటే డెఫినెట్లీ కష్టమే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే హెల్ప్ లైన్ నెంబర్స్ ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. 9881250225, 9881250001 అండ్ మెయిల్ ID కూడా మీకు షేర్ చేయమని మా టీంకి చెప్తాను. ఆ మెయిల్ ID కూడా నోట్ చేసుకోండి. సో ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్.